చూసుకోండి, లైన్ రికార్డ్ చూసుకోండి. ఒకటి తప్పు ఉంటుంది, తప్పు అవుతుంది. విలేజ్ మాది, మా స్థలం మీద 73 సెంట్లు. వాడు ఎవడో పోయి పనికి మానోడు నేను మా సాయన్న పేరు గబ్బలు చెప్తున్నాడు. మేము ఉండేది మా తాతల నుంచి ఆస్తి, ఇది 100 సంవత్సరాల నుంచి ఉంది. ఈ రోజు కాదు, రేపు కాదు, కాదు, 100 సంవత్సరాల నుంచి ఉంది ఇది ప్లేస్. మా కుటుంబాలు మొత్తానికి గొర్రెలు గాని, వామదొడ్లు గాని, కోళ్ళు గాని, కుక్కలు గాని, అమ్మ ఫ్యామిలీ 7 మంది ఫ్యామిలీ ఉన్నాము మొత్తానికి. వాడు పోయి ఏదో మా రిజిస్ట్రేషన్ ఉంది, మా పేపర్లు ఉన్నాయి, మా వంశం వచ్చింది, అది కాదు. నీకేమో వచ్చిందే? నీకెవరు అమ్మినారు? ఫస్ట్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎవరు? లక్ష్మీకాంత్ రెడ్డికి ఎవరు ఇచ్చినారు? మా తాతోళ్ళు ఇచ్చినారా? మా నాన్నోళ్ళు ఇచ్చారా? మా అమ్మోళ్ళు ఇచ్చారా? మా అన్నోళ్ళు ఇచ్చినారా? మా వదినోళ్ళు ఇచ్చినారా? మా తాతోళ్ళు ఇచ్చినారా? పాత విఆర్ వచ్చేసి డాక్యుమెంట్ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎట్లా వచ్చిందంటే, పాత విఆర్ వచ్చేసి ఎవరి పేరు? సిద్ధునగూడ. అతన్ని బంధుత్వం ఇద్దరు, లక్ష్మీకాంత్ రెడ్డి అతన్ని మొత్తానికి ఏదో చేసుకున్నారు మధ్యలో. చేసుకొని వీడు మధ్యలో వచ్చినాడు. ఇప్పుడు ఎవడు? వీడు రామేశ్వరెడ్డి అన్నవాడు లక్ష్మీకాంత్ రెడ్డికి అమ్మినాడు. లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి రామేశ్వరెడ్డి కొన్నాడంట. యాడు కొన్నాడు? ఏం కొన్నాడు? ఎవరు ఆస్తిది? ఎవరిది ఆస్తిది? ప్రూఫ్ లేకుండా కొంటాడా? అంటే వాడు మొత్తానికి 12 అన్న రామేశ్వరెడ్డి అనే వ్యక్తి ఊర్లో ఇదే పని అన్న, కబ్జా కబ్జా కబ్జా. పక్కన బాపునోళ్ళది ఉందన్న, పక్కన బాపునోళ్ళది, ఎస్సీ వాళ్ళది. ఊర్లో మొత్తం ఇదే అన్న. బెలగల్లో పోయి వాడు బెలగల్లో పోయి కర్ణాటకలో ఆడొక 12 ఎకరాలు అన్న. మొత్తం ఈడ నాగలాపురం పోయి, కర్ణాటక నాగలాపురం పోయి హార్వెస్ట్ డబ్బులు కూడా ఇవ్వలేదన్న వాళ్ళు. ఇట్లా పనులు చేసుకుంటున్నారు అన్న. మొత్తానికి ఒక్క ఫ్యామిలీ అన్న. వాడు గోవిందరెడ్డి కొడుకు రామేశ్వరెడ్డి, వీళ్ళొక్క ఫ్యామిలీ అన్న. ఇదొక్క ఫ్యామిలీ. ఊర్లో ఈనాళ్ళు చేసే లుచ్చ పనులకి ఈనాళ్ళు లుచ్చ పనులు చేస్తున్నాను ఊర్లో. మనం భయపడే శక్తి లేదు. అంటే మా ముత్తవతల ఆస్తులు మేము అన్ని కలిబడి ఉన్నాము. ఇంకొక విషయం ఏమంటే, ఆడ ఎవరు ఎత్తినారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో? మా పెద్దల ఆస్తులు పోయి మేము చేసుకున్నాము. ఏదైనా వచ్చి మేము పాతినాం కదా. 2-3 సంవత్సరాల నుంచి గుడిసెన్లు 40 సంవత్సరాల నుంచి గుడిసెన్లు ఉన్నాయి, పాత ఉన్నాయి, కొత్త ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. రావాలి కదా, కావాలా కదా. ఇది ఏమంటే ఇదొక నాటకం అన్న. నాటకం అంటే ఎట్లా నాటకం అంటే, రామేశ్వరెడ్డి గారు ఇదే పని అన్న. వానికి వివాహం కూడా లేదన్న. 40 సంవత్సరాలు అయింది వానికి పెళ్లి 7 వచ్చి 40 సంవత్సరాలు కూడా అయింది ఏజ్. వానికి పెళ్లి కూడా లేదన్న. వాడు ఇట్లా పనులను చేసుకునేది మొత్తానికి ఇదే పనులే, కబ్జా. ఇంకొక విషయం అన్న, గ్రామ పంచాయతీ కనుక మన సొంత నాన్నదే కబ్జా చేసిన. ఆ రోజు పోయి సాయన్న దగ్గర పోయి కూర్చున్నాం, కానీ సాయన్న కూడా మీరు చేసుకుంటారా అని చెప్పినాడు. సాయన్న పేరు ఎందుకు ఇది మాటెత్తే సాయన్న పేరు. వాడు పార్టీకాలు కూడా లేదన్న. వాడు చూసి ఒక ఓటు కూడా లేదు వాడిదే ఒక ఓటు కూడా లేదన్న ఇక్కడ. వాంది తప్ప వాడు రాను. ఈ రోజు ఏదో పోయి ఫోటోలు దిగి పోయి ఆడడి పోయి ఫోటోలు దిగేది కాదు. కష్టపడి పార్టీలో ఉన్నాను నేను కూడా. నేను సిద్ధంగా ఉన్నాను పార్టీలో. ఎవరు భయం పడలేదు. నేను కూడా పార్టీలో నేను కూడా ఉన్నా. నేను ఎంత ఉందో నాకు కూడా తెలుసు. మా మామ ఎంపీపీ, మా మామ మేము కల్పించుకున్నాం. ఇక్కడ అంత ఆసమాస కబ్జాలకైతే మేము పోమన్నా. దయచేసి చెప్తున్నాను, కబ్జాలకైతే మేము పోలేము. మా స్థలాలు మేము ఉన్నాము. మా తాతల ఆస్తి, మా నాన్న ఆస్తి మేము ఉన్నాము. ఇక్కడ పారపరంగా వస్తున్నాయి కాబట్టి మేము ఉన్నామన్న. ఇక్కడ ఉగ్న సాయన్న పేరు చెప్పి వాడు పోయి ఇది కాదన్నా. అసలుకి మేము ఎక్కడ పోలేమన్నా. మా స్థలంలో మేమున్నాం. మా రిజిస్ట్రేషన్ మేము చేసుకొచ్చినాం. మా అధికారం మా వలసపరంగా వచ్చింది కాబట్టి మేము ఉన్నాము, మేము చేసుకున్నాము, వచ్చినాము. మాకు న్యాయం చేయండి అన్న మీరు. దయచేసి వాడు ఒక్క విషయం మన మీకు చెప్పేది అంటే మరి చెప్పేది ఏమంటే, మాకు ఇది ఉండేది ప్లేసు వంశపరంగే ఈ ప్లేస్ ఉండేది. ఎక్కడికన్నా పోనీ తప్పలేదు, కానీ వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు మధ్యలో వాడదండి. ఏదున్నా డైరెక్ట్ రా అడుగు. 100 మీటర్లు ఆయన ఇల్లు, 100 మీటర్లు ఆయన విషయం అన్న. మొత్తానికి కబ్జా చేస్తాడన్న. ఊరాన్ని మొత్తానికి కబ్జా.
మా అన్న మా పేర్లు ఎత్తిన వెంటనే మా సాయన్నది ఎమ్మెల్యే పేరు పోతుంది. ఎవరు పేరు కొట్టారే, ఎవరు పేరు పోగొట్టుకున్నారు, ఎవరు లేదు, ఎవరు కథ. ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేయండి, ఊర్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి, మాట్లాడండి. ఇప్పుడు అనవసరంగా కబ్జా 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 ఏం కబ్జా చేసినామప్ప? లే మా నాన్న కబ్జా చేస్తారులే. వాడు గోవిందరెడ్డి, విష్ణప్ప గారు, వాడు రామేశ్వరరెడ్డి గారు, వాళ్ళు ఒకే ఫ్యామిలీనే ఉంది. ఒకే ఫ్యామిలీ. ఏం ఇప్పుడే చూపిస్తానన్న కబ్జా చేసింది కూడా. పంచాయతీ ఆఫీస్ కూడా కొట్టమేశాడన్న. పంచాయతీ ఆఫీస్ కూడా కొట్టమేసినాడు. పంచాయతీ ఖాళీ ప్లేస్ ఉంటది, అది కూడా కబ్జా. వాడు పంచాయతీ ఖాళీ ప్లేస్ ఉంటది, అది కూడా కబ్జా. అది కూడా కబ్జానే. ఏమన్నా ఇది లోకము? వాడు పంచాయతీ ఆఫీస్ పక్కనే వేసాడన్న గుడిసెలు చిన్నదే. అంటే ఇంతగా చేయడానికి కారణం అంటే ఎవరు ఉండరు వెనక, ఎవరు వాడు ఎవడు మాట్లాడినా, వాడిని ఊర్లో ఎవడో మాట్లాడిచేవాళ్ళు లేదన్నా. వాడిని మాట్లాడిచే వ్యక్తులు కూడా లేరు. వాడిని వాడు అంతే, నేను చేయాలా, నేను ఎదగాల అంతే. వానికి పొలాల్లో పంట కూడా లేదన్నా, పొలాల్లో పంట కూడా రాదు అని ఇట్లా చేస్తున్నాడు వాడు. అన్న విచిత్రం చేస్తున్నాడు. ఊర్లో వాళ్ళు ప్రోద్బలమా లేదంటే పొలిటికల్ గా ప్రోద్బలమా? పొలిటికల్ అయితే వానికి జీరోనా, పొలిటికల్ కూడా జీరో, వానికి ఊర్లో కూడా జీరో. వాడు సైనంగా వెళ్తున్నాడు అంతే. చేస్తున్నాడు అని చెప్పేసి ఆడ సాయానికి దయచేసి సాయానికి కూడా చెప్తున్నాను, సాయన్నది అయితే ఏమేమి లేదడ. సాయన్న పేరు వాడు వాడుకుంటున్నాడు అంతే. సాయన్న పేరు వాడుకుంటున్నాడు వాడు. ఇంత చెప్తున్నా గానా, ఇంతమంది రెడ్డిస్ ఉన్నారు ఊర్లోనా, అందరి పేర్లు చెప్పడం లేదే. వాళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నాను నేను? వాళ్ళ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నా? చాలా మంది రెడ్డిస్ ఉన్నా కూడా చాలా రెడ్డిస్లు ఉన్నారు, మరి ఉన్నారు, మంచిగా ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఎందుకు చెప్తున్నాను? ఇదేనా వాడు ప్రతి దానికి కబ్జా కబ్జా కబ్జా. లాస్ట్ మా స్థలం మాకేనా అంతే. మా ముగ్గురు అంటే పోము, ఇది ఎక్కడికన్నా పోను కానేనా, ఎవరైనా చూసుకోపోని. ఆయన చేస్తున్నాడా కబ్జా మేము చేస్తున్నామా? అన్నా నా పేరు బడాయి వీరభద్రప్ప, బడాయి వీరభద్రప్ప, సన్నా బడాయి బసప్ప. ఎవరు? సంతకూలూరు విలేజ్ అన్నా.